ఇక బులెటిన్లో మరో అంశం దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతానికి ఇది కారైకాల్కి 220 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. రేపు తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, దిత్వా తుఫాను యొక్క కదలికలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వెంకట్, ఏదైతే దిట్వా తుఫాను ఉందో ఈ తుఫాను మాత్రం ఇప్పటికే శ్రీలంకలో ఉన్నటువంటి బట్టికలోవా అదేవిధంగా కూడా అక్కడ అయితే మాత్రం అల్లకల్లోలం సృష్టించిందని చెప్పాలి. అక్కడి నుంచి ఈరోజు మధ్యాహ్నానికి తమిళనాడు తీరానికి వస్తుంది. సముద్ర జలాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి రామనాథపురం కానీ కీలక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రామేశ్వరంలో కూడా అలలు ఎగసపడుతున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 100 మంది పైగా కూడా శ్రీలంకలో ఈ దిట్వా తుఫాను దాటికి చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ నైట్ కానీ లేకపోతే రేపు ఉదయం కానీ ఈ ఏదైతే బంగాళాఖాత తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడు అదేవిధంగా కూడా ఆంధ్రాకి సంబంధించిన తీర ప్రాంతాన్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఏపీని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏపీలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇక దక్షిణ కోస్తాల తీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా కూడా నెల్లూరు, చిత్తూరుకి సంబంధించి ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే చిత్తూరు అదేవిధంగా కూడా నెల్లూరుకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. దీని ప్రకారం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మచిలీపట్నం అదేవిధంగా కూడా ఉన్నటువంటి నిజాంపట్నంకి సంబంధించినటువంటి వాడరేవుల్లో అయితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక, నిన్నైతే 2, ఇవాళ అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే మాత్రం అక్కడ ఎగురవేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళవద్దు, జాలర్లని అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా లోపల ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఏవేవైతే ఎఫెక్ట్ కాబోతున్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలకు సంబంధించి కలెక్టర్లతో అయితే మాత్రం హోమ్ మినిస్టర్ నిన్న మాట్లాడారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఎటువంటి నష్టం రాకుండా కూడా పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఇక మండల స్థాయిలో కూడా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మండల స్థాయిలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ శిబిరాల్లోకి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నెల్లూరు అదేవిధంగా కూడా చిత్తూరులో తెలుస్తుంది. ఇప్పటికీ గుంటూరు జిల్లా కూడా చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలో కూడా వాతావరణంలో అయితే మార్పులు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ ఏరియా ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా వరి అయితే మాత్రం ఇప్పుడు కోతకు వచ్చినటువంటి దశ. ఇప్పుడు కోతలు కూడా కొన్ని ఏరియాల్లో అయితే కోస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తుఫాను కనుక వచ్చినట్లయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టం రైతుకి జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు వీస్తాయి. అంటే 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈరోజు సాయంత్రం నుంచి అయితే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. రేపు ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రైతులు అయితే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళైతే మాత్రం చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్నతే ఒక తుఫాన్ అయితే మాత్రం మలేషియా వెళ్ళటం మూలాన తప్పించుకోగలిగారు. కానీ ఈసారి మాత్రం తుఫాన్ అయితే కంపల్సరీగా కూడా టచ్ చేస్తుంది అనేటువంటి ఐఎండి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో దాంతో మాత్రం రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. పోయిన నెలలో వచ్చినటువంటి హుద్ తుఫాన్ దాటికే రైతులైతే మాత్రం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఈ దిత్వా తుఫాన్ కనుక ఎఫెక్ట్ చూపించినట్టయితే మాత్రం మరింతగా కూడా రైతు అయితే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా రైతులకు కూడా ఇప్పుడు దీనికి
దీనికి సంబంధించి ఎటువంటి కోతలు కూడా కోయద్దు, కోసినట్లయితే మాత్రం ఆరేందుకు మాత్రం 1-2 రోజులు పడతాయి. ఈ సమయంలో కనుక వర్షాలు పడినా లేకపోతే గాలులు వీచినా కూడా మొత్తానికి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అంటే తుఫాను ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ప్రధానంగా కూడా ఈ దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు, అదేవిధంగా కూడా రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం ఇప్పటికే ఈ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే మాత్రం తరలించారు. మరి ఈ రోజు సాయంత్రం నుంచి మాత్రం తుఫానుకు ప్రభావం అయితే రాష్ట్రం మీద ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.